ఒక టైంలో స్క్రాప్లు ట్రీట్ చేసిన బుల్లెట్ బైక్స్ ఇప్పుడు లక్షల రూపాయల వాల్యూకి ఎందుకు వెళ్ళాయి? సేమ్ బైక్, సేమ్ ఇంజిన్, కానీ మార్కెట్లో వాల్యూ మాత్రం కంప్లీట్లీ మారిపోయింది. ఇది జస్ట్ నాస్టాల్జియా స్టోరీ కాదు, ఇది సప్లై, డిమాండ్ మరియు హిడెన్ వాల్యూ గురించి ఒక రియల్ మార్కెట్ స్టోరీ. స్టార్ట్ చేసే ముందు ఒక డౌట్: ఓల్డ్ బుల్లెట్ లాంటి వింటేజ్ బైక్స్కి ఫ్యూచర్లో ఇంకా వాల్యూ పెరుగుతాయా, లేదా ఇది జస్ట్ టెంపరీ ట్రెండా? మీ థాట్ కమెంట్లో చెప్పండి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలా సింపుల్ వెహికల్ నుండి వాల్యుబుల్ యాసెట్గా మారిందో ఇప్పుడు చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ అనే బ్రాండ్ 1901 నుంచి కంటిన్యూస్ ప్రొడక్షన్లో ఉన్న ఓల్డెస్ట్ మోటార్ సైకిల్ బ్రాండ్స్లో ఒకటి. 1955లో మద్రాస్ మోటార్స్తో పార్ట్నర్షిప్ తర్వాత ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి బుల్లెట్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసింది. ఇండియన్ ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ఇది డ్యూరబుల్ అండ్ రిలయబుల్ బైక్ అని ఇమేజ్ బిల్డ్ అయింది. 1980ల నుంచి 2000ల ఎర్లీ వరకు బుల్లెట్ 350 డిజైన్లో పెద్ద చేంజెస్ లేకుండా ఆల్మోస్ట్ సేమ్గా ఉండేది. ఇది జస్ట్ ఒక బైక్ కాదు, ఒక కల్చరల్ సింబల్ లాగా మారింది. హెవీ మెటల్ బాడీ, స్ట్రాంగ్ లో అండ్ టార్క్ మరియు యునీక్ ఎగ్జాస్ట్ సౌండ్ వల్ల మార్కెట్లో వేరే బైక్స్ కన్నా డిఫరెంట్గా నిలిచింది. ఈ కన్సిస్టెన్సీ వల్ల రైడర్స్కి స్ట్రాంగ్ ఇమోషనల్ కనెక్షన్ డెవలప్ అయింది. ఓల్డ్ బుల్లెట్ మోడల్స్, ఎస్పెషలీ మోడర్న్ ఇంజిన్ సిస్టమ్స్కి చేంజ్ అవ్వడానికి ముందు వచ్చినవి అప్పట్లో అప్రాక్సిమేట్ 18,000 నుంచి 60,000 రూపాయల మధ్య సెల్ అయ్యాయి. ఇప్పుడు రీసేల్ మార్కెట్లో వెల్ మెయింటైన్ బైక్స్ యూజువల్లీ 80,000 నుంచి 2.5 లక్షల వరకు లిస్టింగ్స్లో కనిపిస్తున్నాయి. కొన్ని కేసెస్లో ఫుల్లీ రెస్టార్డ్ ఆర్ రేర్ వేరియంట్స్ ఇంకా ఎక్కువ ప్రైసెస్కి కూడా లిస్ట్ చేస్తారు, కానీ అవి కండిషన్ మరియు ఒరిజినాలిటీ బట్టి వేరీ అవుతాయి. ఈ వాల్యూ ఇంక్రీజ్కి మెయిన్ రీజన్ ఓల్డ్ క్యాస్ట్ ఐరన్ ఇంజిన్ మోడల్స్ డిస్కంటిన్యూయేషన్. వాటిని రీప్లేస్ చేస్తూ యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజిన్ మరియు తర్వాత మోడర్న్ ఇంజిన్ ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ స్టాప్ అయ్యాక ఓల్డ్ మోడల్ సప్లై ఫిక్స్డ్ అయింది, కానీ డిమాండ్ మాత్రం కలెక్టర్స్ మరియు ఎంతూజియాస్ వల్ల ఇంక్రీజ్ అయింది. ఈ సప్లై డిమాండ్ గ్యాప్ వల్ల ప్రైజెస్ న్యాచురల్గా పెరిగాయి. మెకానికల్ సింప్లిసిటీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓల్డ్ బుల్లెట్ మోడల్స్లో ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి ట్రెడిషనల్ వర్క్షాప్స్లో ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఇది మెకానిక్స్కి మరియు ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్కి చాలా అట్రాక్ట్ అవుతుంది. ఇంకో మేజర్ ఫ్యాక్టర్ థంప్ సౌండ్. బుల్లెట్కి స్పెసిఫిక్గా ఉండే ఈ ఎగ్జాస్ట్ సౌండ్ న్యూ మోడల్స్లో సేమ్గా రెప్లికేట్ చేయలేదు. చాలామంది బయర్స్కి ఈ సౌండ్ ఇట్సెల్ఫ్ ఒక వాల్యూ పాయింట్గా ఉంటుంది, ఎందుకంటే అది ఒక స్పెసిఫిక్ ఏరాని రిప్రజెంట్ చేస్తుంది. రీసెంట్ ఇయర్స్లో ఇండియాలో వింటేజ్ బైక్ కమ్యూనిటీస్ కూడా పెరిగాయి. రెస్టోరేషన్ వర్క్షాప్స్, కలెక్టర్ గ్రూప్స్ మరియు ఎంతూజియాస్ట్ నెట్వర్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. దీనివల్ల ఒరిజినల్ పార్ట్స్ మెయింటైన్ చేయడం మరియు ప్రాపర్ రెస్టోరేషన్కి ఇంపార్టెన్స్ పెరిగింది. కానీ అన్ని బుల్లెట్ బైక్స్కి సేమ్ వాల్యూ ఉండదు. పూర్లీ మెయింటైన్ బైక్స్ లేదా హెవీలీ మోడిఫైడ్ బైక్స్కి డిమాండ్ తక్కువ ఉంటుంది. బయర్స్ మోస్ట్లీ ఒరిజినాలిటీ, ఇంజిన్ కండిషన్ మరియు హిస్టరీ మీద ఫోకస్ చేస్తారు. అలాగే కొన్ని లిస్టింగ్స్లో చూపించే ప్రైజెస్ యాక్చువల్ మార్కెట్ సేల్స్ను రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు. ఓల్డ్ బుల్లెట్ మోడల్స్కి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఆయిల్ లీకేజ్, వైబ్రేషన్స్ మరియు ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ అవసరం. కాబట్టి డైలీ యూస్ కోసం చూస్తే అందరికీ సూటబుల్ కావు. ప్రెజెంట్ మార్కెట్లో న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ లైక్ క్లాసిక్ 350 మరియు మెటెఆర్ మెయిన్ స్ట్రీమ్ సేల్స్లో డామినేట్ చేస్తున్నాయి. అవి మోడర్న్ స్టాండర్డ్స్కి తగ్గట్టు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. కానీ ఓల్డ్ బుల్లెట్ మోడల్స్ మాత్రం కలెక్టర్స్, ఎంతూజియాస్ట్స్ మరియు నాస్టాల్జియా బయర్స్ మధ్య స్టిల్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే లిమిటెడ్ సప్లై, స్ట్రాంగ్ కల్చరల్ ఐడెంటిటీ, మెకానికల్ యునీక్నెస్ మరియు గ్రోయింగ్ వింటేజ్ ఇంట్రెస్ట్ కలిసి ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్స్ని సింపుల్ వెహికల్ నుండి వాల్యుబుల్ అసెట్గా మార్చాయి. వాల్యూ అనేది ఆల్వేస్ కొత్త వాటిలోనే ఉండదు. చాలాసార్లు అది మనం ఇగ్నోర్ చేసే ఓల్డ్ థింగ్స్లో ఉంటుంది. రైట్ టైంలో ఐడెంటిఫై చేసిన వాళ్ళు స్క్రాప్ని కూడా అసెట్గా మార్చగలరు. వింటేజ్ లెడ్జర్లో ఇలాంటి హిడెన్ వాల్యూ స్టోరీస్ని కంటిన్యూగా ఎక్స్ప్లోర్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసి మా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయ బ్రో. కుదిరితే ఒక కామెంట్ కూడా.